హాయ్ ఫ్రెండ్స్, బ్రెడ్ అలాగే చపాతీతో చాలా టేస్టీగా హెల్తీగా ప్రిపేర్ చేసుకొని చాక్లెట్ క్రీమ్ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ యొక్క కడాయి పెట్టుకొని దానిలోకి కొన్ని బాదంను వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వాటిని బాగా వేయించుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు వాటిని వేయించుకున్న తర్వాత అవి బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వాటిని చల్లారబెట్టుకోవాలి. అవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని దానిలోకి వాటిని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత అందులోకి తురుముకున్న 2 స్పూన్ల బెల్లం తురుమును వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ గీ కూడా వేసుకొని కొంచెం వెనిలా ఎసెన్స్ 1 స్పూన్ కోకో పౌడర్ని కూడా వేసుకొని దానిపై మూతను పెట్టుకొని ఫోర్స్గా మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే మనకి చాలా ఈజీగా హెల్తీగా చాక్లెట్ ఫ్లేవర్తో క్రీమ్ అనేది రెడీ అవుతుంది. దీనిని బ్రెడ్ అలాగే చపాతీతో తింటే చాలా బాగుంటుందండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి వాళ్ళకి ఈ ప్రాసెస్లో ఒకసారి హెల్తీగా చాక్లెట్ క్రీమ్ని తయారు చేసి ఇవ్వండి. ఇక బయట షాప్స్లో అయితే క్రీమ్ని కొనవలసిన అవసరం అస్సలు లేదండి. తప్పకుండా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి.